జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు గానీ పేదవాళ్ళకి అందరికి కూడా మంచి న్యాయం చేశారండి. నాయకుడు పదవి ఆశించలేదు, నాయకం కావాలని వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలిసి ఉంటది, ఒక సినిమా తీస్తే చాలు అతనికి ఆస్తి అవసరం లేదు. డబ్బు గురించి అయితే రాలేదు, రాజకీయ గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే. సంవత్సరానికి మాకు లక్ష వస్తుంది మా ఇంట్లో మాగాన మాకు అదే చాలు అండి. మళ్ళీ వస్తే మళ్ళీ అతనికేనండి. మా ఎవరికి? జగన్కేనండి. జగన్ మీకు మంచి చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ అయినా సరే ఇప్పుడు ఏం చేసాడు, 63 సంవత్సరాలు నాకు సర్టిఫికేట్ లేదు, ఇంటి పేరు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇంకా ఏం చేశాడు, ఉన్న వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇంకా మాకేం చేస్తారా? 3 వేలు చేస్తానో చేసాడు. అది మరి జగన్ ఎందుకు గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడండి. అప్పుడు మార్పు చేసాం, మళ్ళీ ఇప్పుడు మార్పు పాలన మాత్రం ఇప్పుడు బ్రహ్మాండం. జగన్మోహన్ రెడ్డి బాగుంది. ఈ ప్రతి ఒక్కరికి కూడా వేరుగా అందుతుంది అన్నమాట. అది అంటే ఎవరి అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఏంటంటే బోకర్స్ నంచాలు అన్ని ఉండి ఈ నంచం లేదు, నంచాలు లేకుండా బ్రహ్మాండంగా నేను 45 సంవత్సరాలు ఉన్నాయా, అలా 18,750 ఇస్తున్నాడు. మరి వయసు ఉన్న వాళ్ళకి ఇస్తాడు కానీ వయసు లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? జగన్ పక్క. ఎందుకని అట్లా పక్కన అంటున్నారు? పక్క అంటే చంద్రబాబు నాయుడుకి బాగా తెలిసిపోయింది. ఇక్కడ జనసేనకి సీట్ ఎందుకు ఇచ్చారంటే కన్నబాబుని ఎలాగా ఓడించలేము కాబట్టి జనసేనకి ఏదో సీట్ ఇచ్చేయాలని ఇచ్చేసారు అలా. అందుకే మా వైసీపీ నాయకు మనం ఇంత ముందు అమర్నాథ్ ఎమ్మెల్యే ఇవ్వడు, తర్వాత ఐటీ మినిస్టర్ ఏది అవ్వడు, మాకు ఏం చేసిన అనకాపలికి ఏం చేయలేదు. ఇప్పుడు కొంత రామకృష్ణ అంటే చాలా ఇంత ముందు చేశాడు. చేసిన తర్వాత కూడా మాకు ఈ ఇప్పుడు ఉన్న మనిషిలే అతను ఒకప్పుడు సపోర్ట్ చేసిన మనిషిలే కొంత రామకృష్ణ, ఇప్పుడు భరత్ కుమార్ సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది. కానీ అనకాపల్లి జిల్లాలో అయితే మాత్రం కొంతల రామకృష్ణ పక్క జనసేన. ఏ ఎక్కడికి సరే వన్ సైడే ఎక్కడైనా సరే. సో మరి జనసేనకి ఎన్నిసార్లు అసలు అనుభవం లేదు కదా రాజకీయాలలో, మరి ఎలా పాలిస్తారు అనుకుంటున్నారు? రాజ్య పాలించాలంటే ఇప్పుడు కొంత రామకృష్ణ చాలా సార్లు ఎమ్మెల్యే అవ్వడు, మినిస్టర్ అవ్వడు. అతనికన్నా సీనియర్ ఎవరు ఉంటారు ఇంకా? మరి జనసేన ఎన్ని సంవత్సరాలు సింగిల్ గా ఉండి ఇప్పుడు పొత్తుని పెట్టుకున్నట్టు? పొత్తునుకుంటే ఇప్పుడు వాళ్ళు చేసి నచ్చకే కదా పుట్టెట్టుకున్నారు 3 పార్టీలు కూడా. మరి అన్ని సంవత్సరాలు సింగిల్ గా వచ్చినప్పుడు ఈ సంవత్సరం కూడా సింగిల్ గా వచ్చి ఎదుర్కోవాల్సింది కదా. ఈ సంవత్సరం సింగిల్ రాదు కదా, ఎందుకంటే టికెట్లు కొంచెం ఒకరైతే ఓడించలేము. ఈ సంవత్సరం గెలని సరే 3 పార్టీలు గెలిచి ఓడించాలనుకున్నారు. నెక్స్ట్ టైం అయితే చూడొచ్చు సరే, మళ్ళీ నెక్స్ట్ టైం అయితే పక్క సింగిల్ వస్తాడు జనసేన అయితే. ఓకే, సో గెలవడానికి మాత్రమే పొత్తు పెట్టుకున్నారంటారా? అంతేనండి. అంటే గెలవే కాదు, అక్కడ చేసి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసి పనులు నచ్చకే కదా పొట్టెట్టుకున్నది. ఇప్పుడు సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. మరి ఏదో పదవి ఇస్తారు కదా. మా నాయకుడు పదవి ఆశించలేదు, నాయకం కావాలని వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు తెలిసి ఉంటది, ఒక సినిమా తీస్తే చాలు అతనికి ఆస్తి అవసరం లేదు. డబ్బు గురించి అయితే రాలేదు, రాజకీయ గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే. అదే జనాలు మంచి చేయడానికి వచ్చాడు. ఇప్పుడు మీకు ఏముంది, సంవత్సరం సినిమా తీస్తే సినిమా ఆడినా సరే అతను డబ్బు వచ్చేది. కానీ ఎంత తీసుకోవాలి, సక్సెస్ అవుతేనే డబ్బులు తీసుకుంటారు ఎక్కువ, సక్సెస్ అవ్వకపోతే వదిలేస్తారు. మీకు తెలియముంది. సరే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు గానీ పేదవాళ్ళకి అందరికి కూడా మంచి న్యాయం చేశారండి. చంద్రబాబు ఇంతకన్నా పథకాలు ఎక్కువ పెడతాంటున్నాడు. అవన్నీ నమ్మకూడదండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా సార్లు సీఎం చేశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏమీ ఎవరికి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లకు కానీ దేనికైనా సరే ఆఫీసులు అంటే ముసలిలో కూడా మొక్కలు తిరిగి పడిపోయి అసలు ఏటి కూడా తెచ్చుకోలేని పరిస్థితి. జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందిస్తున్నారు. అవ్వాతాతలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. సో రాష్ట్రం సుభిక్షంగా ఉందంటారా? చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఏ ఆఫీస్కి వెళ్దామన్నా ఒక మండలం ఉన్నదంటే ఆ మండలానికి వెళ్ళి ఏ పనులను చూసుకునేవారు. కానీ మండలం ప్రతి విలేజ్ ని కూడా ఒక మండలంలా తయారు చేశారండి జగన్ గారు. అలానే స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. మేము చదువుకునే టైంలో అయితే చాలా ఇబ్బందులు పడే వాళ్ళమే. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కన్నా డెవలప్ చేశారండి. గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి. అలా ఫుడ్ కానీ చాలా బాగుంది. ఏ పిల్లల్ని అడిగినా సరే చాలా బాగుందని చెప్తున్నారు. ఏ ప్రభుత్వం కావాలి మీకు? మాకు 2 పార్టీలు కావాలి, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి. మన సాహసం కదా, బట్టలు కొనుక్కుంటాం కదా. మీ ఇద్దరు ఉన్నారు, నీ బట్టలు కొంచాలి, నీ బట్టలు కొంచాలి, నీ బట్టలు కొంచాలి, నీ బట్టలు కొంచాలి. నువ్వు కావాలి అంతే మన పని. అట్లా ఎందుకు అనుకుంటారు? అంటే జగన్ వల్ల మీకు మంచి జరగలేదు?
చెప్తాను ఇద్దరు కావాలని చెప్తున్నా. జగన్ కూడా ఇప్పుడు నాకు ఇస్త్రీ పెట్టలకి ఇప్పటికి 4 సార్లు 4 పదులు 40 వేలు వేసాడు. మరి మరి చంద్రబాబు ఉన్నాడు అప్పుడు డబ్బులు ఏమో రాలేదు నాకు. మరి 2 పట్ల ఎట్లా కావాలనుకుంటున్నావు? మరి అంటే రైతుల గురించి, ఊళ్ళో రైతుల గురించి. రైతులకైనా లబ్ధి పొందారు, బాగానే ఉంది జగన్ ప్రభుత్వం అంటున్నారు, మీరేమో 2 పట్లు కావాలంటున్నారు. మరి నువ్వు కావాలి మాకు సాగరాలు పని రైతులకైతే భూములు డబ్బులు గిబ్బులు వేస్తారు, మేము కూడా మొక్కలు మాకేమేస్తారు, మాకే భూమిలో పట్ల చెప్పు. నీ బట్టలు కొంచాలా నీ బట్టలు కొంచాలా, నా ఈ గుంజుని మండితే జరుగుతుంది చెప్పి జరుగుతుందా అదే అనమాట. అందుకని మాకు అలాంటివి ఉంటాను. మరి చంద్రబాబు వస్తే కులాల వారిగా వచ్చి ఇచ్చడానికి అవి తీసుకుంటాం, ఇచ్చడానికి ఇవి తీసుకుంటాం మేము. అరిచిన తీసుకుంటాం, ఇతనిచ్చిన తీసుకుంటాం మేము. నేను ఒళి వద్దాను అది మాకు వైఎస్ఆర్ సంవత్సరానికి మాకు లక్ష వస్తుంది మా ఇంట్లో మాగానా. మాకు అదే చాలు అండి, మళ్ళీ వస్తే మళ్ళీ అతనికేనండి. ఎవరికి? జగన్కేనండి. మరి చంద్రబాబు ఏం న్యాయం చేయలేరు మాకు ఇప్పుడు వచ్చే రూపాయి మీద వెళ్దండి. నాన్నగారు అంటున్నాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చి అనవసరంగా పథకాలు పెట్టి అనవసరంగా పైసలు ఇచ్చి జనాలు సోమవారం బదులు చేస్తామంటున్నారు. చేస్తారు అంతండి, మరి ఎలా బతారండి కాలేజీ చేయలేదు సోమరపోతులు అంటే. ఎలాగైనా రాజకీయ నాయకులు బతకరాదే, రాజకీయ నాయకులు బతికితే ఏర్పడుతుందా నీకు? ఈ ఎలా డబ్బులు వస్తే రాజకీయ నాయకులకి కాంట్రాక్ట్ చేసి రాజకీయ నాయకులు బతకలేదు. ఎలా ఎవడేకమైన పనిలో చేసాడు, అది మంచిదా ఇది మంచిదా చెప్పండి మీరు? అన్యాయంగా ఇంటికి రప్పించుకుని చేసేవాడు. ఇవాళ 3 రోజులు వెళ్తే ఆఫీస్ లో పని అయిపోతుంది. ఎవరు పట్టాలి వాళ్ళకి వచ్చే, అది కావాలా ఇది కావాలా చెప్పండి మీరు? మీకు రైతు బీమా పడుతుందా? రైతు భరోసా పడుతుందా? ఇంట్లో అందరికి మా చెల్లెమ్మకి పడుతుంది, నాకు పడుతుంది. పింఛన్ వస్తుంది మా చెల్లికి. మా అమ్మకి వచ్చింది, మా అమ్మ చనిపోయింది. ఇదే చెయ్యత వస్తుంది మా చెల్లికి. మా పాపకి పెళ్లి కానుకలు వచ్చాయి. ఇంకేం కావాలండి మనకి? సో ఆయన వాళ్ళు బాగానే జరిగింది మాకు. మరి ఈసారి కూడా ఆయనే కావాలి మాకు మళ్ళీ రెండో ఫీట్ చెప్పి. కార్యకర్తల వల్ల కానీ వచ్చిన ఎమ్మెల్యేల వల్ల ఏమీ తగ్గుబాటు లేదు. ఇక్కడ ఇలాగా ఉన్నోళ్ళకి దొబ్బించుకుంటున్నారో లేని వాళ్ళకి లేదు. ఎంత ఊరు ఉంది, ఊరికి శ్మశానం లేదు. ఏ పార్టీ వాడు వచ్చినా సరే శ్మశానం గురించి మాట్లాడు. ఊర్లో పోరంబోకు 79 ఎకరాలు ఉంది. అందులో 1 ఎకరం 2 ఎకరాలు శ్మశానానికి ఇస్తే కదా. మీ ఊరు పేరు? మీ ఊరు పేరు? మా ఊరి పేరు గణపతి. నియోజకవర్గం మీద వస్తుంది ఎలమంచిలి. ఎమ్మెల్యే గారు కన్నబాబురాజు. మంచిగా చేస్తాడా? మంచిగా చూసుకోవట్లేడా? ఏంది వస్తాడు, ఎలక్షన్ అయిపోతే వస్తాడు, మళ్ళీ పోతాడు. ఇంకెందుకు మళ్ళీ ఇంకా సుఖం రాలేడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చి ప్రకటించిన 4 అయిందో, ఒకడు వచ్చాడా, ఒకళ్ళు రాదు. ఊరికి ఏదైనా అందుబాటు చేసిన వాళ్ళకి కంపల్సరిగా వేయడం జరుగుతుంది. పైనుంచి జగన్ మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ అయినా సరే ఇప్పుడు ఏం చేసాడు, 63 సంవత్సరాలు నాకు. సర్టిఫికేట్ లేదు, ఇంటి పేరు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. ఇంకా ఏం చేశాడు, ఉన్న వాళ్ళకి వచ్చిన ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇంక మాకేం చేస్తారు? ఒకే ఇంట్లో 3 ఉంటున్నాం. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఈ ప్రభుత్వం వస్తే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. కావాలా మాకు అన్ని వాలంటీర్లు పాత్రలు ఉన్నావా, ఆ వాలంటీర్లు మాకు కావాలా, అది అంతే. మాకేం ఎక్కడొద్దు. జగన్మాత మంచోడే. మాకు నన్నవరకు కూడా ఏదో దాటికి తిప్పించాడు, నాకు పట్టి అలా వస్తున్నాయి. మా మట్టుకే మంచోడే. మళ్ళీ ఆయన కావాలంటారా? ఆ పేరు బుజ్జి అండి. నియోజకవర్గం ఇది ఎలమంచిలి నియోజకవర్గం. కన్నబాబు ఎలా ఉంది మన పాలన ఇక్కడ? కన్నబాబు అయితే ఆయన అయితే కొంతవరకు కొన్ని సమయంలో ఏయో చేశారు, కొంత సమయం అంటే అంత లిటిల్. ఆ తర్వాత నుంచి అది మాకు పెద్దగా ఇదే అనిపించలేదు, ఎక్కువగా అనిపించలేదు. సో ఈ రోజు అయితే కట్ చేసావా? అయితే ఈ రోజు అయితే మేమేమనుకుంటున్నాం అంటే ప్రభుత్వం మారితే బాగుంటుందని అది అనిపిస్తుంది అందరికి. ఇప్పుడు జగన్ పెట్టిన పథకాలు నచ్చలేదు? పథకాలు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పిన పథకాలు ఏంటంటే ఇప్పుడు అమ్మఒడి అనుకొని ఎంత అయితే అది చేస్తా అన్నారు. మరి ఇంకొక ఉద్యోగాలు అవి చేస్తానన్నారు. తర్వాత సిమెంట్ పెట్టారు వైజాగ్ లో, కంపెనీలు అయితే వేస్తానని 1000 మందితో సిమెంట్ పెట్టారు. తర్వాత స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఇవేవి కూడా ఇంకేం రాలేదు.
సో దాన్ని మా ప్రజల వరకు రాలేదు. అప్పటి వరకు వచ్చినాయి కానీ ఇంకేం రాలేదు. సరే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే ఇవందరికి ముగ్గురున్న పిల్లలు, ఇద్దరున్న పిల్లలు అమ్మఒడి కానీ ఇంకేదైనా చేస్తానని అంటున్నారు. ఎవరు ఇప్పుడు పొత్తుల సమయం. సో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇప్పుడు అవ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారనే ఒక ఆశ ఉంటది కదా. ఇప్పుడు వీళ్ళకి కానీ మనకి ఏమైనా కంపెనీలు కానీ లేకపోతే మీలాంటి నియోజకవర్గ అదే ఉద్యోగాలకు కానీ వాళ్ళకి ఏమైనా చేస్తారేమోనని మేము ఆశిస్తున్నాం. సో జగన్ వస్తే అవన్నీ చేస్తారని మేము ముందు వేసినాం. మరి అది చేస్తారు మరి ఏమో ఇప్పుడు చెప్పండి. చేస్తే ఎవరు చేసినా సరే మా ప్రజలకే కదా చేసేది. చేస్తే బాగుంటుందని మేము ఇష్టపడుతున్నాం. ఎవరైనా మాకు ఒకటే. చెప్పేదాన్ని సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను జగన్ వస్తాడు అనుకుంటున్నాను. నేను చంద్రబాబు వద్దా మీకు? చంద్రబాబు అప్పుడు ఒడేది ఇప్పుడు అవకాశం జగన్కే వేద్దామని ఉంది. ఏమేమి జరిగింది మరి? లబ్ధం జరిగిందా మీకు? జరిగిందా జగన్ ఉన్న ప్రభుత్వంలో? మామూలు పిచ్చిది అంటే 3000 చేస్తాడు చేశాడు. అది మరి ఇప్పుడు చంద్రబాబు 5000 చేస్తా అంటుండగా చంద్రబాబు నాయుడు 5000 చేస్తా అంటుండ. 5000 పెంచాను. అప్పుడు ఎత్తే చెప్పడమే జరగాలి కదా. జరగాలి కదా. అది చెప్తారు అలాగే. మళ్ళీ ఈసారి కూడా జగన్ వస్తే బాగుంటుంది అంటావా? జగన్ రావాలంటావా? జగనే కావాలి. చెప్పండి మీద సరే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ అయితే బాగుంటుంది అంటున్నాం. ఏమి జగన్ ఉన్న ప్రభుత్వం బాగా జరగలేదా మీకు? బాగా జరిగింది, అది బాగా జరిగింది కానీ అభివృద్ధి పనులు జరగలేదని. మరి చంద్రబాబు ఉన్నప్పుడు అభివృద్ధి ఏం జరిగిందని? ఇక అలాగే కొత్తగా మరి 14 సంవత్సరాలు పాలించాడు కదా. 14 సంవత్సరాలు పాలించాడు కదా. మరి ఏం అభివృద్ధి చేసినప్పుడు? రాజధాని చేయలేడు, రాజధాని చేయలేదు. మరి జనాలకి ఏమని చేసాడు? జగనన్న రాజధాని చేయలేదు. ఇంకా ఆయనకి పరిపాలించడానికి 5 సంవత్సరాలు దొరకలేదు కదా. మహా అంటే 3 సంవత్సరాలు దొరికింది. 3 సంవత్సరాలు ఇంకొక 2 సంవత్సరాలు దొరుకుతే అవుతుండేనేమో. అప్పుడు కరోనాకి 2 సంవత్సరాలు వద్దాం. 5 సంవత్సరాలకు వచ్చి మారితే మంచిది కదా. మార్పు వస్తే మరి కదా 14 సంవత్సరాల నుండి ఆయన ఎందుకు మార్పు తీసుకురాలేడు? అంతే ఒకరు చూసిందా ఒకరు తెలియదు కదా. అలాగే ఒకరు చూస్తేనే ఇంకోటి తెలియదు. మరి ఆయన సంవత్సరాలు ఆయన చూసారు కదా. అప్పుడు అర్థం కాలేదు. మరి జగన్ ఎందుకు గెలిపించారు? అప్పుడు ఆయన గెలిపించారండి. అప్పుడు మార్పు చేసాం. మళ్ళీ ఇప్పుడు మార్పు చెప్పేదాన్ని సార్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటాం? జగన్మోహన్ రెడ్డి. ఏమి ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం చేస్తుండు. ప్రతి ఒక్కరికి కూడా వేరుగా అందించాడు ఈ రోజు. మరి సామాజిక న్యాయం ఏం జరగలేదు అంటున్నారు కదా. సామాజిక న్యాయం ఎందుకు జరగలేదు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు? ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాడు, వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటాడు. అంతే తప్పగానే ప్రజలకి ఏం అందిది కాదు. ఆయన హయాంలోనే బాగా డెవలప్ అయిందంట, అభివృద్ధి పొందిందంట. మంచిగా అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి చేయడానికే ఉంది. ఎవరైనా చేస్తారా? మీద నిధంతో చాలా మంది చేస్తారు. చెప్తాను ఎలా అయితే ప్రజలకు వేరుగా ప్రతి ఒక్కటి కూడా ఎలా ఎవరి అకౌంట్ వాళ్ళకి వేరుగా అందాయి. ఆయన ప్రతి ఇంట్లోనూ కూడా 1,00,000 రూపాయలు 1,20,000 దాకా నెబ్ది పొందారు. నెబ్ది పొందుకొని అని చక్క వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుండ్రు. అయితే ఇలా జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది మాకు మాత్రం. మరి చంద్రబాబు టైంలోని పెద్ద ఏమో పాలన ఏం బాగోలేదు. అది పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు వర్కులు చేసుకొని వాళ్ళే బాగుపడేవారు. ఆ రోడ్లోసి బుగ్గులోసి బ్రిడ్జిలు పెట్టి అవి పెట్టి, అంతేగాని ఇలా ప్రజలకు వేరుగా అంది కాదు. అని చేత ఏంటంటే ఈయన పాలన బ్రహ్మాండం ఉంది. అది మేము చెప్పబోయేది. ఈసారి కూడా ఆయన గెలిపిస్తారా? ఈసారి కూడా జగన్ కావాలా? జగనే కావాలా. ఈసారి కూడా మాకు జగన్ ప్రభుత్వం బాగుంటుంది. ఏం చేద్దంటే జగన్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఇంట్లో జనాలు ఇంట్లో కూర్చోబెడుతున్నా అంటున్నారు కదా. డబ్బులు ఇచ్చి ఇప్పుడు రైతు భరోసా ఉంది. నాకు 4 ఎకరాల మొక్క ఉంది. రైతు భరోసా వస్తుంది. దాని మీద ఏదో మనకు పెట్టుబడి సాయం అని చేత ఏంటంటే డోక్రా మాఫీ చేశారు. అది ప్రజలకి మామూలు లేడీస్ కి కూడా పర్లేదు. అది ఏం చేద్దంటే వాళ్ళు కూడా ఇవాళ మాఫీ చేశారంటే ఇవాళ వాళ్ళే ఏదో కూలి పని చేసి అది కట్టాలా. అలాంటి మా జగన్మోహన్ రెడ్డి 4 ఫీల్డ్లు కూడా దాన్ని మాఫీ ఇవాళ చేశారు. ఎమ్మెల్యే మంచిగా ఇస్తున్నా
మా ఎమ్మెల్యే కూడా బాగానే చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే భరత్ కుమార్ నెక్స్ట్ శాసనసభకి సభ్యులుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేలా ఉన్నది భరత్ కుమార్ అది మాత్రం జగన్ ప్రభుత్వం బాగుంది. నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి ఒక అడుగు వేసాడు, ఈయన 2-3 అడుగులు ఈయన కూడా వేస్తాడు ఈయన పాలనలో. ఆ రోజుల్లో కూడా రాజశేఖర టైంలోని మేమే పంపల గోల్డ్ అన్ని కొట్టుకున్నాం, పెన్షన్లు పెట్టాం, అన్ని చేసాం, రేషన్ కార్డులు ఇచ్చాం, అన్ని చేసాం. కానీ చంద్రబాబు టైంలో వాళ్ళకి కొంపలు ఇచ్చేవారు కాదు, గోల్డ్ ఇచ్చేవారు. వాళ్ళే బినామీ పేర్ల మీద వాళ్ళే తినేసేవారు, వాళ్ళే చేసేవారు, వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటారు. మాకు ఎప్పుడు ఇచ్చేవారు కదా, పొలిటికల్ చేసేవారు వాళ్ళు. ఆ పొలిటికల్ ప్రకారంగా మేము అన్ని చూసాం. మేము ఎప్పుడంటే రాజకీయం ఇవ్వాలి కాదు, 83 కాడ నుంచి నేను రాజకీయ పరిణామాల్లో తెలుసు. నా పరిణామాల్లో అప్పుడు సమితిగా ఉన్నప్పుడు కూడా మేము రాజకీయం చేసాం. మేము ఇంచుమించు 18 సంవత్సరాల్లో ఆల్రెడీగా సమితి ఉన్నప్పుడు కూడా చేసాం. పాలన మాత్రం ఇప్పుడు బ్రహ్మాండం, జగన్మోహన్ రెడ్డి బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా వేరుగా అందుతుంది అన్నమాట. అది ఎవరి అకౌంట్ వెళ్ళిపోతుంది. ఏంటంటే బోకర్స్ నంచాలు అన్ని ఉండి ఈ నంచం లేదు, నంచాలు లేకుండా బ్రహ్మాండంగా ఇవాళ కొనసాగుతుంది. ఇన్నాళ్ళు ఏంటంటే ఆతలోడు 10,000 ఇస్తే ఈతోడు 5,000 తిని 5,000కే వచ్చేది. ఇవాళ ఎవరి అకౌంట్ కాళ్ళకి వెళ్తుంది, నంచం లేదు, అవినీతి లేదు, బ్రహ్మాండ పాలన బ్రహ్మాండం సాగుతుంది అన్నమాట. చెప్పేదాన్ని సార్, ఏ పార్టీ కావాలి? నాకు పింఛన్ ఓడిస్తానండి. ఓడిస్తారు. పింఛన్ గురించి చేస్తాం ఓటు. అదే ఓడిస్తారా నీకు? జగన్ అన్న మరి ఇస్తాడు ఇప్పుడు. మరి అప్పట్లో చంద్రబాబు కూడా ఇచ్చింది కదా. మరి అప్పుడు చంద్రబాబు ఇచ్చినాడు అంతే అలాగా. ఈ కాంచి 200 కాంచి అలా అలా పెరుగుకొని వచ్చిందా తిన్నాడు అసలు. మాట ఎన్ని మన రామారావు ఏమారాలే మనకి ఏం చేసిన మాట అని చంద్రబాబు ఏమైనా మంచి చేసాడు మీకు? అప్పట్లో ఇచ్చిన వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు మంచి చేసిన మీకు? ఇచ్చిన వాళ్ళ మంచి చేస్తాడండి. మా రైతు పెట్టలా చేస్తాం, రైతు పెట్టలకి బాగోలేదు, రైతు పెట్టల బాగోలేదు అని చేస్తాడు అన్ని. మీకు జగన్ మంచి చేయలేడా? జగన్ మంచి చేయలేదు. మరి ఇప్పుడు జగన్ మంచి చేసిండే లేదా? మంచి చేస్తాడు, 4,000 రూపాయలు ఇస్తాడు అంత. అంతేనా ఇస్తాను చెప్పు. మళ్ళీ ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? అయితే ఊడొస్తాడంటే మహానుభావుడు ఊడొస్తాడు. మనకి ఏం చేసిందండి చెప్పు. ఒక అందాజ నీ మాట, ఒక మాట చెప్పు. నీ మాట ఎలాగుందో. చంద్రబాబు వాళ్ళు వస్తాడని, చంద్రబాబు వస్తాడని ఒకలాండం, అలా గలాసబాబు వస్తాడని ఒకలాండం. నీకేమనిపిస్తుంది ఉద్దేశం? ఇలా పింఛన్ ఓడిస్తాను, పింఛన్ వాళ్ళకే వేస్తానండి. వాళ్ళు బాగున్నప్పుడు ఇల్లు కట్టుకున్నాను. మరి మంచి చేసాడు. కొంత ఏదో పాల బేడ ఇస్తున్నావు అనుకో, ఇచ్చేటాడు. ఇల్లు వాళ్ళు బాగు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? చంద్రబాబు ఉన్నప్పుడు మనకి ఇల్లు ఇవ్వలేదు. మరి ఇష్టసారి తీసుకున్నా సరే ఇల్లు ఇవ్వలేదు. 2014 నుంచి 2019 దాకా పరిపాలించాడు చంద్రబాబు. అప్పుడు అయ్యో ఇవ్వలేదు నాకు. గుడ్డ తిరిగినా సరే కానీ ఇల్లు లేదన్నారు. మనం ఇల్లు ఇచ్చినాం, రోడ్లు పోసినాం మస్తు అన్నారు కదా. అప్పుడు దాకా తెలుగుదేశంలో ముందు అన్నా. అదే ఇల్లు ఇచ్చినామన్నారు తెలుగుదేశం, ఇల్లు ఇచ్చినాం, రోడ్లు పోసినాం, మంచి చేసినాం జనాలకు అన్నారు అంటారు. రోడ్లు వచ్చినారు, మంచి చేశాడు. చేయలేదు అనలేదు కదా, చేశాడు. ఎవరో చేసినవి చేశాడు, లేదు ఇంకంతే. జగన్ చేసిండు, అందరు మంచి చేసిండా? జగన్ చేసిన వాళ్ళు చేసినాడు, లేదు ఇచ్చినోడికి ఇచ్చాడు, లేదు. 45 సంవత్సరాల వాళ్ళకే మరి చంద్రబాబు గెలిపించుకుంటూ ఇంకా మంచి చేస్తా అంటున్నాడు కదా. గెలిపిమంటాడు ఆయన. గెలిపితే చేస్తా, అప్పుడు వస్తాడు, అప్పుడు కొంత దాంతో వస్తాడేమో అని కూడా చెప్పగలరు, చెప్పలేం కదా. ఈసారి కూడా ఈయన కావాలంట. అయితే జగనే కావాలి మాకు. చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు నాయుడు ఏ మంచి జరిగింది చంద్రబాబు హయాంలో? బాగా జరిగింది. మాకు ఇద్దరికి పింఛన్ ఇచ్చేవాళ్ళు ఈడు వచ్చి తీసేయండు. ఎందుకు తీసేసిండు? ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళకి. ఎందుకని తీసేసిండు? అంటే ఇద్దరు ఒక ఓట్లో ఒక కార్డులో ఉన్నామని భార్య భర్తలు ఉన్నప్పుడు ఒక కార్డులో ఉంటారు, ఒక కార్డులో ఉండు.
ఒక్క వాటిలో ఉండేవాళ్ళు అప్పుడును. అప్పుడు 2000 వచ్చినా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. మా ఆడవాళ్ళకి 2000 ఇచ్చేవాడు, నాకు 2000 ఇచ్చేవాడు. అతనికే చేస్తాం మనం. ఆయన కేసావా అంటే ఉత్త పింఛన్ కోసం ఆయన కేసా అంటావా? ఉత్త పింఛన్ కోసమే చంద్రబాబు కేసా అంటావా? ఇంకేమొద్దా ఇంకా? ఏమయ్యా చంద్రబాబు నాయుడుకి వేస్తాం. మరి చంద్రబాబు 2014 నుంచి 19 దాకా పరిపాలించాడు కదా, ఏమేం చేసిండు ఇక్కడ? ఏమేం డెవలప్ జరిగింది? అభివృద్ధి ఏమేం జరిగింది? అభివృద్ధి ఏమేం జరిగింది? అభివృద్ధి ఏమేం జరిగింది చంద్రబాబు నాయుడు వల్ల? అదే ఏం అభివృద్ధి చేసిండు అంటున్నాడు. ఏం చేశాడంట? ఈ రోడ్లు వేసాడు, మామూలు అన్ని కోనీళ్ళు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ పేట అంతా కోనీళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినాయి. ఈ కోనీళ్ళు అన్ని బాగానే చేశాడు. మరి జగన్ ఉన్నప్పుడు ఏం మంచి జరగలేదు? అయితే జగన్ ఉన్నప్పుడు ఉండవాళ్ళకే నేను 45 సంవత్సరాలు ఉన్నాయా, అలా 18,750 ఇస్తున్నాడు. మరి వయసు ఉన్న వాళ్ళకి ఇస్తాడు కానీ వయసు లేని వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? వయసు లేని వాళ్ళకి ఇస్తున్నాడు. వయసులో ఉన్న వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళకి 18,750 ఇస్తున్నాడు. మామూలు పింఛనీలు ఇస్తున్నాడు. మరి మాలాంటి వాళ్ళకి కదా పింఛనే. ఈసారి ఎవరు వస్తే బాగుంటది అంటారా? కన్నబాబు రాజు కూడా వస్తారు. మరి పైన జగన్ పక్క. ఎందుకని అట్లా పక్క అని అంటున్నారు? పక్క అంటే చంద్రబాబు నాయుడుకే బాగా తెలిసిపోయింది. ఇక్కడ జనసేనకి సీట్ ఎందుకు ఇచ్చారంటే కన్నబాబుని ఎలాగా ఓడించలేం కాబట్టి జనసేనకి ఏదో సీట్ ఇచ్చేయాలని ఇచ్చేసారు అలా. సో ఈసారి పక్క మెజారిటీతో గెలవచ్చు. ఇక్కడ మెజారిటీ ఎంత వస్తుంది అంటారు? ఒక 15,000 20,000 పక్క. 20,000 పక్క. మరి చాలా మంది ఏం సంక్షేమం జరగలేదు ఇక్కడ, రౌడిజం బాగా పెరిగింది అంటున్నారు. అది పేదవాళ్ళే తెలుస్తుంది జరిగిందో లేదనేది. డబ్బున్న వాళ్ళు చెప్తారు ఏం జరగలేదని. అది ఓకే. మీరు ఏమేమి లబ్ధి పొందారు ఆయన వల్ల? జగన్ ఇచ్చిన అన్ని అర్హత ఏముందో అన్ని వచ్చాయి. ప్రతి ఇంటికి వచ్చాయి. టీడీపీ జనసేన వైసీపీ కాదు, ప్రతి ఇంటికి వచ్చాయి. మధ్యలో లంచం తీసుకుంటున్నారు అంటున్నారు. ఒక్క రూపాయి కూడా జరగలేదు. ఎవరి చేతన అనిపిస్తే జగనే రాజీనామా చేసేస్తాడు సీఎం. ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగేది. ఏదైనా మనకు కావాలన్న ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళడం అలా జరిగి, ఇక్కడ మనకేం జరగలేదు. మళ్ళీ జగనే ఇక్కడ కన్నబాబే. అందుకే జనసేన సీట్ ఇక్కడ ఇచ్చేసారు. ఎలాగ 21 సీట్లలో ఎలాగ ఓడిపోయేది ఉంది పెట్టి అక్కడ ఇచ్చేసారు. మరి నేను ఓడిపోతానంటే అదో పోతానని తొక్కుతా అంటున్నా కదా. అలాగే అంటారా? కన్నబాబుని ఓడించలేక జనసేనకి సీట్ ఇచ్చేసారు. టీడీపీకి ఇచ్చింది. బ్రిడ్జిలు వేయించారు. Please subscribe .news.